హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారో. మనం లాస్ట్ వీడియో చూసాం కదా. మన ఊరికి చూడండి, నా చేతికి ఎలా ఉందో కింద పడుతుంది. కోతి తినేసి కోతి ఎలా కన్నం పెట్టి తీసుకొని తాగిస్తుందో. కోతి చూడండి, ఇక్కడ చూడండి బనానాస్ ఎలా ఉన్నాయో. నా చేతిలో ఏముందో చూడండి, బత్తాకాయలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, చాలా తీయగా ఉంటాయి. అందుకే చిన్నవాళ్ళకి చెరుకు రసం అంటే చాలా ఇష్టం. బ్రేకింగ్ న్యూస్, కోతులు చూడండి ఎలా చంపేస్తుంది వేసుకుందో. ఇప్పుడు మన బ్రేకింగ్ న్యూస్, ఇదే పంప్ సెట్. పల్లెటూరులో దీన్ని పంప్ సెట్ అని చెప్తారు. ఈ ఉసిరికాయలతో పికల్స్ చేస్తారు పచ్చళ్ళు. చూడండి ఫ్రెండ్స్, నా వెనకాల ఏమన్నా పనసపండు చూస్తేనే తినాలని వస్తుంది. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నా చూడండి, నాటుకోడి షర్ట్ దగ్గర. ఇప్పుడు మనం పువ్వులు మొక్కల దగ్గర ఉన్నాం. దీని గురించి మన బాబు చెప్తారు. మన బాబు ఇదేంటి? ఇది పూల మొక్కల్లో ఒక రకమైన నందివర్ధనం అంటారు. ఇది శివుడికి ఇష్టమైన ఫ్లవర్, ఎక్కువగా పూజకు ఉపయోగిస్తారు. ఇది మల్లెపూలు రకంలో ఒకటైన మల్లె చెట్టు. అది మందారం రకాల్లో చాలా చాలా ఎక్కువ ఉంటాయి. వాటిలో ఒకటైన ఎల్లో కలర్ అన్నమాట. ఇది హైబ్రిడ్ ఎరుపు గులాబీ. ఇది ఎల్లో కలర్ చామంతి. అది హైబ్రిడ్ వైట్ కలర్ గులాబీ. అది వైలెట్ కలర్ చామంతి. రెడ్ కలర్ చామంతి. అది రెడ్ కలర్. అది వైట్ కలర్ చామంతి. అది దీన్ని మొరం అంటారు. మొరం. అది వైట్ కలర్ చామంతి. అది వైలెట్ కలర్ చామంతి. ఇది హైబ్రిడ్ గులాబీలో ఆరెంజ్ కలర్ గులాబీ. అది వైలెట్ కలర్. ఎల్లో, వైట్. అది బెంగళూరు గుత్తు గులాబీ అంటారు, ఎక్కువగా పూస్తుంది. దీన్ని జంతులేరు అంటారు. ఇది జంతులేరు నెక్స్ట్ ఇంకోటి శంఖం పూలు అని కూడా అంటారు. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీని వేరు ఆకులు కూడా. ఇది శివుడికి ప్రీతికరమైన ఫ్లవర్. అది రామఫలం అంటారు. ఇది రామఫలం చెట్టు. అది దీనేమో లక్ష్మణ ఫలం అంటారు. ఇవి క్యాన్సర్కి ఎంతో ఉపయోగం ఉంటుంది. క్యాన్సర్కి. దాన్ని డాలియా ఫ్లవర్ అంటారు. ఇది ఎక్కువ గిరిజన ప్రాంతాల్లో, అడవి ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో ఎక్కువగా దొరుకుతుంది. అది మల్లి చెట్టు. ఓన్లీ సమ్మర్ సీజన్, సమ్మర్లో మాత్రం పూస్తుంది. అది బంతిపూలు రకాల్లో ఒకటి. చామంతి. అది చామంతి కలర్ చిన్న సైజులో వైలెట్ కలర్ చామంతి. ఇది వైట్ కలర్ నాటు గులాబీ, ఎక్కువ పూస్తుంది. అది మందారంలో ఒక కలర్ అయిన ఎరుపు రంగు అన్నమాట. అది నాటు గులాబీ రెడ్ కలర్, ఎక్కువగా ఫ్లవర్స్ అనేవి పూస్తూ ఉంటాయి. మనోజ్ బాబా, అటు పక్క ఇంకా పూలు మొక్కలు ఉన్నాయి కదా, ఒకసారి అటు చెప్తావా? సరే, వెళ్తాం. అటు సైడ్ కూడా చూపిస్తాం. మనోజ్ బాబా, ఏం చెట్టు? వీటిని అమ్మస పువ్వులు అంటారు. ఇది నందివర్ధనం టైపు ఉండే ఒక రకమైన ఫ్లవర్ అన్నమాట. అది తులసి. హిందువులు ఎక్కువగా పూజించే చెట్లు. అవి వంకాయ. తమలపాకు. అది జామ. అల్లది వేప చెట్టు. ఇది అవి ఎరుపు కలర్ మందారం నాట్లు. అవి నాటు కలర్లో వైట్ కలర్. ఇది అది హైబ్రిడ్ టైప్లో
బిగ్ ఫ్లవర్ అన్నమాట అది, రెడ్ కలర్. దీని వెనకాల ఇది దీన్ని పింక్ కలర్ మందారం అంటారు. ఇది మిరప మందారం అంటారు దీన్ని. నెక్స్ట్ అది టమాటా మందారం అంటారు. బాబా దీనికి నీళ్ళు ఎలా వస్తాయి? వీటికి మోటార్ నుంచి డ్రిప్స్ అనేవి పైప్ లైన్ చేసిన తర్వాత ప్రతి మొక్కకి చిన్న చిన్న అదే హోల్స్ పెట్టేస్తాను. హోల్ పెట్టేస్తే దాని నుంచి ఇంకా ఎనీ టైం అలా వాటర్ వస్తూనే ఉంటుంది. మోటార్ ఉన్నసేపు అలా వాటర్ వస్తూనే ఉంటుంది కంటిన్యూగా. ఇప్పుడు మనం మామిడి పళ్ళు తోటలో ఉన్నాం. దీని గురించి మనోజ్ బాబు చెప్తాను మనకి. మనోజ్ బాబా ఇది ఎప్పుడుది? దీన్ని కలెక్టర్ మామిడి అంటారు దీన్ని. దీన్ని ఏంటంటే జ్యూస్కి అనేది ఎక్కువగా ఉపయోగిస్తారు. మనం తినే తాండ్ర ఉంటుంది కదా, మామిడి తాండ్ర, అది దీని నుంచే మనం తయారు చేస్తారు. దాన్ని బంగిరి బెల్లి అంటారు. దాన్ని బంగిరి బెల్లి మామిడికాయ అంటారు. దాని పళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి. దీన్ని గోవకాయ అంటారు. ఇవి పళ్ళు కూడా చాలా బాగుంటాయి. అల్లది ఇది సేమ్ కలరే, ఇదంతా ఒకటే. మనోజ్ బాబా ఈ చెట్లు మామిడి పళ్ళు టేస్టీగా ఉంటాయా? టేస్టీగా, చాలా టేస్టీగా ఉంటాయి. మామిడి తోటతో పాటు ఇందులో జీడి తోటలు కూడా ఉంటాయి. జీడి మామిడి, జీడి మామిడిలు తక్కువ, మామిడి చెట్లు ఎక్కువ. ఈ సంవత్సరం వాతావరణం అనేది సరిగ్గా సెట్ అవ్వక సంవత్సరం కాపు అనేది తక్కువగా ఉంది. లాస్ట్ ఇయర్ అయితే బాగా వచ్చింది కాపు. ఈ మామిడికాయ చెట్లు ఎప్పుడు వేసారు? ఇవి మామిడికాయ ఈ చెట్లు అయితే ఒక 8 years అవుతుంది వేసి. 8 years అవుతుంది మామిడి చెట్లు వేసి. తాతయ్య గారు వేసిన చెట్లు ఇవి. బాగా కాసినాయి పాలు? పర్వాలేదు. అలా అక్కడ ఒకటి ఇంతకు మామిడికాయల రకాల్లో కలర్ అని చెప్పాను కదా, అందులో ఒకటి ఇది చెరుకు రసం అనమాట. చెరుకు రసం అంటారు దీని చెట్లు. ఇవి తినడానికి చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. అవి సేమ్ అవి కలర్ చెట్టు అంటారు. అవి తాండ్రకి జ్యూస్కి బాగుంటుంది. నా చేతికి ఎలా అందుతుందో చూడండి. బాబు వాళ్ళు అప్పుడు మామిడికాయల కోసం వెళ్ళావు కదా, అక్కడ 5-6 తినేసావు కదా, అప్పుడు నేను తింటాను. మనోజ్ బాబా ఈ చెట్టు ఏంటి? ఇది జీడి చెట్టు అంటారు. అది కనిపిస్తుంది కదా, అదే జీడి పండు. అవి ఏంటంటే పండ్లు తినొచ్చు. అవి పిక్కలో మన ఇంటి కూడా ఆరబెట్టాం కదా, అది అనమాట. అది మనం కోసేసి ఇంటి పట్టుకెళ్ళిపోయి మనం తగిన రేటుకి అమ్మేస్తాం అనమాట. అది చూసారు కదా ఫ్రెండ్స్, ఇదే జీడి మామిడి పండు అంటారు. ఇదే ఆ చెట్టు. ఇంకా ఉంటాయి కింద ఆడిపోయి. దీన్నే కాజు అంటారు. ఇది బిర్యానీలో వేసుకుంటే చిన్నపిల్లలు బాగా తింటారు కాజు.